తెల్లవారకు ముందే హుజరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట వీణవంక ఇల్లంతకుంట మండలాల్లోని పలు గ్రామాల్లో పొగమంచు కమ్మేసింది. హుజరాబాద్ నియోజకవర్గంలో తెల్లవారుజామునే ఊటిని కాశ్మీర్లో తలపిస్తూ ఉండే విధంగా హిమముతో కూడిన వర్షం కురుస్తుందా అనే విధంగా వాతావరణం పూర్తిగా కమ్మేసింది. ఉదయం నుండి 8 గంటల వరకు ఎదురుగా వచ్చే వాహనాలు మనుషులు సైతం కనబడకుండా పొగమంచు కమ్మివేయడంతో ప్రజలు వాతావరణాన్ని చూస్తూ సంతోషాన్ని వ్యక్తపరిచారు. దీనికి తోడు పంట పొలాలకు వెళ్లే రైతన్నలు పొలాలను మంచు దుప్పట్లు కప్పివేశాయి అనే విధంగా వాతావరణం నెలకొంది. వాతావరణంలో వచ్చే మార్పుల ఫలితంగా ఉదయం వేళ చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో పాటు మధ్యాహ్న సమయానికి వచ్చేసరికి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఎండ తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడుతూ చల్లటి గాలుని వచ్చే విధంగా ఏసీలను కూలర్లను ఆశ్రయిస్తున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పుల ఫలితంగా కాశ్మీర్ను ఓటిని చూడలేని వారందరూ సైతం తెల్లవారుజామునే అంతటి వాతావరణాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశారు. దిలీప్ మాది బ్రాహ్మణపల్లి గ్రామం. ఇప్పుడున్న పరిస్థితి చూసుకుంటే సీడు అంటే చేతికి వస్తున్న సీడు మా చేదాకా వస్తుందా రాదా అనే భ్రమలో ఇప్పుడు రైతులు పడిపోతున్నారు. ఎందుకంటే ఈ గత 4 రోజుల నుంచి చూసుకుంటే ఏమవుతుందంటే నైట్ మొత్తం సాయంత్రం 6 గంటల నుండి పొద్దున 10 గంటల వరకు మొత్తం మంచు, విపరీతమైన తీవ్రమైన చలి ఉంటుంది. మళ్ళీ పొద్దున్న దాకా మొత్తం ఉదయం మొత్తం పగలంతా ఎండ కొడుతుంది. ఇలాంటి వాతావరణంలో మార్పు నేను గత 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఈ వాతావరణంలో మార్పు వల్ల ప్రతి ఒక్క రైతు 20 గుంటలు ఎకరము 10 గుంటలు ఉన్న రైతు కూడా ఇప్పుడు సీడు ఒక 10 పైసలు ఎక్కువ వస్తాయన్న ఆశతోని సీడ్లు పెట్టిర్రు. ఆ సీడు పెట్టిన ప్రతి ఒక్క రైతు చాలా బాధపడుతున్నాడు. ఈ వాతావరణంలో మార్పు వల్ల ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందనే ఆ భ్రమలో రైతులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కాబట్టి రైతులు మీరు అధైర్యపడకుండా ఇది వాతావరణంలో వచ్చిన మార్పు కాబట్టి మీరు ఎలాంటి ఆందోళన చెందవద్దు. మేము కూడా ఒక 4 ఎకరాలు సీడు పెట్టినాము. మా పక్కపొంటి రైతులు కూడా చాలామంది సీడు పెట్టినారు. అందరూ ఇదే టెన్షన్లో ఉన్నారు. ఏంటంటే తీవ్రమైన ఎండ పొద్దున్న దాకా ఉంటుంది. మళ్ళీ నైట్ అంతా చలికాలం కంటే ఎక్కువ చలి పెడుతుంది. ఇలాంటి మార్పుల వల్ల మాకు పంట చేతికి వస్తుందా రాదా అనే భ్రమలో మేము పడిపోయి గత 20-30 ఏళ్ళ బట్టి వాతావరణం లేదు. ఇప్పుడు మేము చలికాలం లెక్క చలి పెడుతుంది. మొత్తం వరలు అగ్గి తెగులు వస్తున్నాయి. వరి పొలాలు ఏం మంచిగుంటలేవు. ఎన్ని మందులు పెట్టినా ఎంత పిండి తల్లినా కానీ అది ఏం పని చేస్తడం లేదు. ఇది వాతావరణం నడుస్తుంది.